అడవిలో ఉన్న ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ వాళ్ళందరూ కలుసుకుంటారు. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి ఒక లైట్ వస్తుంది. ఆ లైట్ ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు మాయమైపోతారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మాయమైపోతుంటే ఆ లైట్ నుంచి మిగతా వాళ్ళు ఎలా తప్పించుకున్నారనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ పేరు డార్క్ ఎన్కౌంటర్. మూవీ స్టార్టింగ్ లో ఊరి చివరన ఉన్న ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉండి ఫ్యామిలీ ఫోటో పగిలిపోయి అక్కడ ఏదో జరిగినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడికి ఈ మూవీ హీరో హీరోయిన్ వస్తారు. అలాగే ఇదంతా కూడా 1982లో జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కూతురు మైసీ కనిపించదు. ఆ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ వెతికినా సరే ఆమె కనిపించదు. ఇలా 1 సంవత్సరం తర్వాత చూపిస్తారు. ఇన్ని రోజుల తర్వాత కూడా మైసీ కనిపించలేదు. ఇలా 1 సంవత్సరం అయిన తర్వాత మైసీ కనిపించకుండా పోయినా అదే రోజు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలుసుకుంటారు. అలాగే హీరో హీరోయిన్ కి నోవా అనే ఒక కొడుకు ఉంటాడు. ఇప్పుడు వీళ్ళింటికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చూద్దాం. హీరోయిన్ వాళ్ళక్క ఎర్లిన్, అలాగే ఎర్లిన్ భర్త కెనాత్. ఇతను ఒక పోలీస్ ఆఫీసర్. అలాగే హీరో వాళ్ళ అన్నయ్య, అలాగే తమ్ముడు. వీళ్ళందరూ ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు. హీరోయిన్ వాళ్ళక్క భర్త ఆ ఊరి పోలీస్ ఆఫీసర్ కాబట్టి కనిపించకుండా పోయిన మైసీ గురించి టీవీ ఛానల్ తో మాట్లాడుతాడు. ఇప్పుడు ఆ వీడియో టీవీలో వస్తుంది. అతను ఏం చెప్తున్నాడంటే, మా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి కనిపించకుండా పోయి సంవత్సరం అయ్యింది. మేము ఆ అమ్మాయికి ఏమైందో తెలుసుకోవడానికి చాలా ట్రై చేశాము, కానీ ఆమెకి ఏమైందో తెలుసుకోలేకపోయాము. ఇది మా ఫ్యామిలీకి చాలా బాధ కలిగించే విషయం అని చెప్తాడు. ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళు టీవీలో చూస్తారు. ఆ రోజు రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు హీరో వాళ్ళ తమ్ముడితో గొడవపడి అతని రూమ్ కు వెళ్ళిపోతాడు. అప్పుడు హీరో దగ్గరికి వాళ్ళ అన్నయ్య వెళ్లి, ఈ మధ్య నువ్వు ప్రతి చిన్న విషయానికి ఎందుకు గొడవ పడుతున్నావని అంటే, మైసీ కనిపించకుండా పోయినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు. అసలు ఆమె ఏమైందో తెలియక నేను సంవత్సరం నుంచి బాధపడుతున్నాను. నా బాధ మీకు అర్థం కాదని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అక్క భర్త కెనత్ హీరోయిన్ కి సారీ చెప్తాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ కూతురు కనిపించకుండా పోయిన కేసుని ఇతనే ఇన్వెస్టిగేషన్ చేశాడు. మైసీ కనిపించకుండా పోయిన రోజు నుంచి ఈ రోజు వరకు రాత్రి పగలు తేడా లేకుండా ఆమెని వెతుకుతూనే ఉన్నాము, కానీ మాకు ఆమె గురించి ఎటువంటి క్లూ దొరకలేదు. దయచేసి నన్ను క్షమించని కెనత్ హీరోయిన్ తో అంటాడు. అలా కొద్దిసేపటి తర్వాత బయట కూర్చున్న హీరోకి ఆకాశంలో ఈ విధంగా స్పీడ్ గా వెళ్తున్న లైట్స్ కనిపిస్తాయి. అవి స్పీడ్ గా వెళ్లడంతో అవి ఏంటనేది హీరోకి అర్థమవ్వలేదు. అది మాత్రమే కాకుండా వాళ్ళ కుక్క ఆకాశం వైపు చూసి అరుస్తుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే, అడవిలో ఎవరో క్రాకర్స్ వెలిగిస్తున్నారు, నేను వెళ్లి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వస్తానని హీరోయిన్ తో చెప్పి వెళ్తుంటే ఒంటరిగా వెళ్లడం ఎందుకని హీరోయిన్ మిగతా వాళ్ళని కూడా తీసుకువెళ్ళమని చెప్తుంది. అప్పుడు లేడీస్ ని ఇంటి దగ్గర ఉంచి మిగతా 5గురు ఆ అడవిలోకి ట్రక్ పై వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత హీరో వాళ్ళ అన్నయ్యని అలాగే వాళ్ళ అబ్బాయిని ట్రక్ లో ఉండమని చెప్పి మేము వెళ్లి చెక్ చేసి వస్తామని హీరో వాళ్ళ తమ్ముడు అలాగే కెనత్ వీళ్ళు ముగ్గురు అడవిలోకి వెళ్తే వాళ్ళకి ఒక సౌండ్ వినిపిస్తుంది. అటువంటి సౌండ్ వీళ్ళు ఎప్పుడూ వినలేదు. అలాగే కొంచెం దూరంలో ఇటువంటి ఆరెంజ్ కలర్ లైట్ కనిపిస్తుంది. పైకి వెళ్తున్న ఆ లైట్ ని చూసి వీళ్ళు భయపడతారు. మరోవైపు కారు దగ్గర ఉన్న హీరో వాళ్ళ అన్నయ్యని అలాగే వాళ్ళ అబ్బాయి నోవాని చూపిస్తారు. ఇప్పుడు సడన్ గా కారులో రేడియో ఆన్ అయ్యి లైట్స్ కూడా ఆన్ అవుతాయి. ఇదంతా చూసి కారులో ఉన్న వాళ్ళిద్దరూ భయపడతారు. మరోవైపు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఇదే విధంగా లైట్ కనిపిస్తుంది. అలాగే అడవిలో ఉన్న పక్షులన్నీ ఏదో చూసి భయపడి ఆకాశంలో ఎగురుతాయి. ఆ తర్వాత ఒక బ్లూ కలర్ లైట్ వీళ్ళ కారుపై పడుతుంది. అప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య కారు స్టార్ట్ అవ్వలేదని బయటకు వచ్చి చూస్తాడు. అప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య తలపై బ్లూ కలర్ లైట్ ఉంటుంది. అలాగే హీరో అలాగే వాళ్ళ తమ్ముడు అలాగే కెనత్ వీళ్ళు ముగ్గురికి ఆరెంజ్ కలర్ లైట్ బ్రైట్ గా కనిపిస్తుంది. అప్పుడు నోవా ఏదో చూసి భయపడి గట్టిగా అరుస్తాడు. వెంటనే హీరో అక్కడికి వచ్చి చూస్తే హీరో వాళ్ళ అన్నయ్య కనిపించడు. అతను ఉన్న ప్లేస్ నుంచే మాయమైపోతాడు. మరోవైపు కెనత్ ఆరెంజ్ కలర్ లైట్ ని చాలా ఫోకస్ గా చూస్తాడు. అప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు అతనిపై చెయ్యి వేసి ఏమైందని అడిగితే అతను సృహలోకి వచ్చి ఏదో చూసి భయపడినట్టు కింద కూర్చుంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ అక్కడ ఎక్కువసేపు ఉండకూడదని ఇంటికి వెళ్ళిపోతారు. కానీ హీరో వాళ్ళ అన్నయ్య కనిపించకపోవడంతో హీరో మళ్ళీ వాళ్ళ అన్నయ్యను వెతకడానికి బయటకు వస్తాడు. మరోవైపు మీరు ఏం చూసి భయపడ్డారని కెనత్ ని అడిగితే నేను ఏం చూశానో చెప్పలేనని భయపడతాడు. మరోవైపు వాళ్ళ అన్నయ్యను వెతకడానికి వెళ్లిన హీరోకి అడవిలో నుంచి ఏదో భయంకరమైన సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విన్న తర్వాత హీరో భయపడతాడు. అదే విధంగా ఆ సౌండ్ విని వాళ్ళ కుక్క కూడా అక్కడి నుంచి పారిపోతుంది. వెంటనే హీరో ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్లి డోర్ లాక్ చేస్తాడు. అప్పుడే పైన ఉన్న రూమ్ నుంచి సౌండ్ వినిపిస్తుంది. అది కనిపించకుండా పోయిన హీరో వాళ్ళ కూతురు మైసీ రూమ్. ఇప్పుడు వీళ్ళందరూ మెల్లగా ఆ రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కోతి బొమ్మ ప్లే అవుతుంది. ఈ బొమ్మ కూడా కనిపించకుండా పోయిన మైసీదే. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ అవుతాయి. ఇప్పుడు చీకటిగా ఉన్న ఆ ఇంటి చుట్టూ బ్లూ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ లైట్స్ తిరుగుతాయి. తర్వాత ఇంట్లో ఉన్న
మెటల్ వస్తువులన్నీ గాల్లో తేలి ఇల్లు మొత్తం సైలెన్స్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ పోలీసులకి కాల్ చేస్తే కనెక్ట్ అవ్వదు. అదే టైంకి ఇంటి బయట ఒక వింత రూపం కనిపిస్తుంది. ఆ వింత రూపం డోర్ దగ్గరకు వచ్చి డోర్ కొడుతుంటే హీరో చేతిలో గన్ పట్టుకుని డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. కానీ ఆ ఇంటి చుట్టూ ఏదో తిరుగుతుందని మాత్రం వాళ్ళకి అర్థమైంది. అప్పుడు కెనత్ విండో నుంచి బయటకు చూస్తే ఇంటి కింద ఉన్న బేస్మెంట్ కి వెళ్లే డోర్ ఓపెన్ అయి ఉండడం కనిపిస్తుంది. అప్పుడు వెంటనే ఆ వింత రూపం బేస్మెంట్ లో ఉన్నట్టుందని హీరోతో చెప్పి హీరో వాళ్ళ తమ్ముడు అలాగే కెనత్ వీళ్ళు ముగ్గురు బేస్మెంట్ లోకి వెళ్తారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ అక్కని చూపిస్తారు. ఆమెకి ఇంట్లో ఉన్న చిమ్నీ నుంచి ఏదో సౌండ్ వినిపిస్తే చేత్తో కత్తి పట్టుకుని ఆ చిమ్నీ దగ్గరకు వెళ్లి చెక్ చేస్తుంది. మరోవైపు హీరో బేస్మెంట్ లో ఉన్న డోర్ దగ్గరకు వెళ్లి చెక్ చేస్తుంటే అక్కడ వర్షం వచ్చి హీరోపై బ్లూ కలర్ లైట్ పడుతుంది. వెంటనే హీరో ఆ లైట్ ని చూస్తూ ఉండిపోతాడు. అదే టైం కి కత్తి పట్టుకుని చిమ్నీ దగ్గరకు వెళ్లిన హీరోయిన్ వాళ్ళ అక్కని చూపిస్తారు. ఇప్పుడు ఆమెపై కూడా చిమ్నీ నుంచి వచ్చిన బ్లూ కలర్ లైట్ పడుతుంది. అప్పుడే పక్కనే ఉన్న ఫోటో ఫ్రేమ్ లో ఆమెకి ఒక వింత రూపం కనిపిస్తుంది. అదే టైం కి బేస్మెంట్ లో లైట్ దగ్గర ఉన్న హీరో ఇంట్లో బ్లూ కలర్ లైట్ పడిన హీరోయిన్ వాళ్ళక్క ఇద్దరు ఒకేసారి మాయమవుతారు. హీరో మాయమవడం చూసిన హీరో వాళ్ళ తమ్ముడు వెంటనే బేస్మెంట్ నుంచి ఇంట్లోకి వెళ్లిపోతాడు. కానీ కెనత్ బేస్మెంట్ లో ఉండిపోవడం వలన అతను కూడా మాయమైపోతాడు. ఇప్పుడు ఆ బ్లూ కలర్ లైట్ హీరో వాళ్ళ అబ్బాయిపై పడుతుంటే అదే టైం కి హీరో వాళ్ళ తమ్ముడు వచ్చి వెనక్కి లాగుతాడు. ఆ తర్వాత బేస్మెంట్ డోర్ ని ఎవరో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే హీరోయిన్ ఆ డోర్ ని గన్ తో షూట్ చేస్తే బ్లూ కలర్ లైట్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ కొద్దిసేపటి తర్వాత ఆ బ్లూ లైట్ మళ్ళీ ఇంట్లోకి వస్తే వీళ్ళు ముగ్గురు కూడా ఇంట్లో నుంచి పారిపోతారు. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో మిగిలింది వీళ్ళు ముగ్గురు మాత్రమే. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత హీరోయిన్ దగ్గర ఉన్న టార్చ్ లైట్ బ్లింక్ అవుతుంది. అప్పుడు ఆకాశం వైపు చూస్తే 2 ఆరెంజ్ లైట్స్ అలాగే ఒక బ్లూ లైట్ ఇవి ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ కనిపిస్తాయి. ఆ తర్వాత బ్లూ లైట్ వీళ్ళ దగ్గరకు వస్తుంటే ఏదో సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు వెంటనే ఆ లైట్స్ అన్ని మాయమైపోతాయి. ఆ సౌండ్ ఏంటని వెనక్కి తిరిగి చూస్తే అక్కడికి పోలీసులు వస్తారు. మీ ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు ఏదో సౌండ్ వినిపిస్తే మీ ఇంటికి చెక్ చేయడానికి వచ్చాము. మీ ఇంటి దగ్గర ఏం జరిగిందో చెప్పండి అని పోలీస్ ఆఫీసర్ అడిగితే అప్పుడు హీరోయిన్ ఇప్పటి వరకు జరిగిందంతా చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్లి చెక్ చేస్తే ఆ ఇంట్లో ఏదో జరిగిందని వాళ్ళకి అర్థమైంది. కానీ హీరోయిన్ చెప్పిన మాటలు వాళ్ళు నమ్మలేకపోతున్నారు. బ్లూ లైట్ పడి మనుషులు మాయమైపోతున్నారని మీరు చెప్పిన మాటలపై మాకు నమ్మకం లేదు, కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయడానికి మా టీం ని తీసుకుని వస్తామని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ కొడుకు అలాగే హీరో వాళ్ళ తమ్ముడు వీళ్ళు ముగ్గురు కూడా కనిపించకుండా పోయిన హీరోయిన్ వాళ్ళ కూతురు రూమ్ లో ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి చూస్తే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఎందుకంటే ముందు రోజు రాత్రి హీరో వాళ్ళ ఇంటి దగ్గర ఏం జరిగిందో అదే విధంగా మిగతా వాళ్ళకి కూడా జరిగింది. అప్పుడు ఒక లేడీ పోలీస్ వచ్చి పోలీస్ ఆఫీసర్ తో ఆమె బ్లూ కలర్ లైట్ లో ఏదో చూశానని చెప్పి భయపడుతుంది. అదేంటని పోలీస్ ఆఫీసర్ అడిగితే 1 సంవత్సరం ముందు కనిపించకుండా పోయిన మైసీని ఆ బ్లూ లైట్ లో చూశానని ఆమె చెప్తుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తారు. రూమ్ లో ఉన్న వీళ్ళు ముగ్గురికి ఏదో సౌండ్ వినిపిస్తే అప్పుడే హీరో వాళ్ళ తమ్ముడు కిందకు వచ్చి చూస్తాడు. అక్కడ నిన్న రాత్రి కనిపించకుండా పోయినా వాళ్ళ కుక్క ఉంటుంది. అతను వాళ్ళ కుక్కని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే బ్లూ కలర్ లైట్ మళ్ళీ వస్తుంది. అదే విధంగా పైన రూమ్ లో ఉన్న హీరోయిన్ పై కూడా ఆ బ్లూ కలర్ లైట్ పడుతుంది. అదే టైం కి హీరో వాళ్ళ తమ్ముడు పైన ఉన్న వీళ్ళిద్దరిని కాపాడడానికి వస్తాడు. ఇప్పుడే హీరోయిన్ కి ఆ బ్లూ కలర్ లైట్ లో ఉన్న ఒక వింత రూపం కనిపిస్తుంది. చూడడానికి ఏలియన్ లా ఉన్న ఆ వింత రూపం హీరోయిన్ ముఖంపై చెయ్యి వేస్తే వెంటనే బ్లాక్ అవుట్ అయ్యి భూమిని చూపిస్తారు. ఆ తర్వాత గెలాక్సీ అలాగే యూనివర్స్ ఇవన్నీ దాటిన తర్వాత చాలా దూరం వెళ్లి ఒక ప్లేస్ లో ఆగుతుంది. ఆ ప్లేస్ ఏంటని చూస్తే అది మళ్ళీ హీరోయిన్ వాళ్ళ ఇల్లే. ఇప్పుడు ఇంట్లో ఉన్న హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక పెద్ద గెలాక్సీ కనిపిస్తుంది. ఇప్పుడు సడన్ గా హీరోయిన్ కి ఎవరో మాట్లాడుకుంటున్న సౌండ్ వినిపిస్తుంది. అదేంటని చూస్తే హీరో అలాగే హీరోయిన్ మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తాయి. అప్పుడు హీరోయిన్ విండో దగ్గరకు వెళ్లి చూస్తే 1 సంవత్సరం ముందు కనిపించకుండా పోయినా ఆమె కూతురు మైసీ అక్కడ కనిపిస్తుంది. ఆ రూమ్ లో ఉన్న మైసీ డ్రాయింగ్ వేస్తుంటే ఇప్పుడే హీరోయిన్ కి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే 1 సంవత్సరం ముందు మైసీ కనిపించకుండా పోయింది కదా, ఆ రోజు ఏం జరిగిందనేది ఇప్పుడు హీరోయిన్ కి విజువల్ గా కనిపిస్తుంది. ఆ రోజు హీరోయిన్ మైసీని ఇంటి దగ్గర ఉంచి వేరే ఊరు వెళ్తారు. వీళ్ళు వెళ్లిన కొద్దిసేపటి తర్వాత అక్కడికి హీరోయిన్ వాళ్ళ అక్క భర్త కెనత్ వచ్చి హీరో అలాగే హీరోయిన్ ఇంటి దగ్గర లేరని తెలుసుకొని కెనత్ మైసీని అబ్యూజ్ చేసి చంపేస్తాడు. ఇదంతా చూసిన హీరోయిన్ బాధతో ఏడుస్తుంది. అప్పుడే హీరోయిన్ కి బ్లూ కలర్ లైట్ లో మైసీ కనిపించి నవ్వుతుంది. ఇప్పుడు హీరోయిన్ ఇదంతా చూసిన తర్వాత ఒక ఫ్లాష్ కట్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ పైకి లేచి చూస్తే ఆమె పక్కన వాళ్ళ అబ్బాయి ఉంటాడు. అలాగే వాళ్ళిద్దరి ముక్కు నుంచి రక్తం వస్తుంది. మరోవైపు హీరో వాళ్ళ తమ్ముడు
తమ్ముడు వీళ్ళు ఉంటున్న రూమ్ డోర్ తీస్తుంటే అతనిపై ఎవరో చెయ్యి వేస్తారు. ఎవరని చూస్తే అక్కడ హీరో ఉంటాడు. అతని ముక్కు నుంచి కూడా రక్తం వస్తుంది. అది మాత్రమే కాకుండా ఆ బ్లూ కలర్ లైట్ లో మాయమైన వాళ్ళందరూ తిరిగి వస్తారు. ఏమైందని చూస్తే ఆ బ్లూ కలర్ లైట్ లో మాయమైన వాళ్ళందరూ వేరే డైమెన్షన్ కు వెళ్లి మైసీ కనిపించకుండా పోయిన రోజు ఆమెకి ఏమైందో చూశారు. మైసీ ఎలా చనిపోయిందో తెలిసి హీరో చాలా బాధపడతాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కిందకి వెళ్లి చూస్తే అక్కడ కెనత్ ఉంటాడు. అప్పుడు అతని భార్య మైసీని ఏం చేశావని అడుగుతుంది. ఇప్పుడే అతను మైసీని ఏం చేశాడనే విజువల్స్ మనకు చూపిస్తారు. మూవీ స్టార్టింగ్ లో వీళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు బ్లూ కలర్ లైట్ కనిపించింది కదా, అప్పుడు కెనత్ ఏదో చూసి స్టన్ అయిపోయి ఉంటాడు. ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు కూడా నేను చూసింది చెప్పలేనని అంటాడు. ఆ రోజు అతను చూసింది ఏంటంటే ఇతను మైసీని చంపిన తర్వాత ఆమె బాడీని ఆ అడవిలో పూడ్చిపెట్టాడు. అదే విజువల్స్ వీళ్ళు అడవికి వెళ్ళినప్పుడు ఇతనికి కనిపించాయి. అతను ఏం చేశాడో అదే మళ్ళీ అతనికి కనిపించింది. ఇప్పుడు ఈ విషయం తెలిసి పోలీసులు మైసీ బాడీని బయటకు తీస్తారు. ఇతను చేసిన తప్పుని దాచాలని చూసినా సరే ఒక ఏలియన్ ద్వారా ఇతను చేసిన తప్పు అందరికీ తెలిసింది. ఆ తర్వాత టీవీలో మైసీ బాడీని బయటకు తీసిన పోలీస్ ఆఫీసర్ వీడియో వస్తుంది. అతను ఈ విధంగా చెప్తాడు, మైసీ బాడీ ఎక్కడ ఉందో తెలిసేలా చేసిందెవరో మనకు తెలీదు. వాళ్ళు ఏలియన్సా లేదంటే దేవుడా అనేది మనకు తెలీదు. కానీ 1 సంవత్సరం నుంచి సాల్వ్ చేయలేని 8 సంవత్సరాల అమ్మాయి కేసు ఈ రోజు క్లోజ్ అయింది. దీనికి కారణం వాళ్లే అని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ని చూపిస్తారు. ఆమె ఆకాశం వైపు చూస్తూ వాళ్ళ కూతురికి ఏమైందో తెలిసేలా చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తుంది. ఈ విధంగా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. సో వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.